సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ 40 రోజుల ప్రయాణంలో మమ్మల్ని క్షేమంగా మరి తండ్రి నడిపించిన విధానం కొరకు నిన్ను స్తుతిస్తున్నాము. మా శరీరాలను బలపరచండి, ఆత్మను బలపరచండి, ప్రాణములను తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. క్వైట్ టైంలో నీ బిడ్డలు తండ్రి వారి హృదయంలో ఉన్న బాధలన్నీ కూడా నీ సన్నిధిలో వ్యక్తపరిచినారు. నువ్వు ప్రేమగల దేవుడు తండ్రి. ప్రతి ప్రార్థనను నువ్వు అంగీకరించి వారు ఊహించిన దానికంటే అధికమైన మేలుతో వారిని దీవించమని నేను కోరుతూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి అక్కర తీర్చే దేవుడవు తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, ప్రేమామయుడవు తండ్రి. నీ పాదములకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని కనికరించే దేవుడు, జాలిగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గల దేవుడు తండ్రి. నీ వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేయని దేవుడు. ప్రభా, నీవు ఆకర్షిస్తేనే నీ సన్నిధికి రాగలరు తండ్రి. ఆకర్షిస్తేనే కానీ రాలేము నాయన. ఉదయకాలం మమ్మల్ని లేపి నీ సన్నిధిలో నడిపించడం నీకు స్తోత్రం. అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమించడానికున్న జ్ఞానం మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ప్రపంచ శాంతి కొరకు, దేశ బాగోగుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేశ ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. అధికారులలో ఉండేవారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయినా వారిని నడిపించండి నైనా. రాజుల హృదయం నీ చేతిలో ఉంది. నీ చిత్త వృత్తి చొప్పున త్రిప్పగలవు ప్రభువానికి స్తోత్రం. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప రక్షణ దయచేయండి. అలాగే మా 2 రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాము. పట్టణాన్ని కూడా మీరు కాపాడండి ఆయన. సరిహద్దులను కాపాడండి. వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నత అధికారులను తండ్రి మరి మీరు దర్శించి వారికి కావాల్సిన మనస్సాక్షి దయచేయండి నాయన. వారికి ప్రేమ దయచేయండి. ప్రజల పట్ల సేవా దృక్పథం దయచేయండి తండ్రి. అన్యాయము, అక్రమము, లంచగొండితనం తండ్రి, పాపము ఇవన్నీ కూడా తొలగించి మా దేశాన్ని రక్తం చేత పరిశుద్ధపరచమని, ఈ మా ప్రయత్నము తండ్రి సఫలపరచమని ప్రభావ మాధ్యమాల గుండా వినే ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి దీవించి ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేక కోణాల నుండి మీకు సిలువ వర్తమానాలు ప్రతిరోజు ఆరంభించిన దినం నుండి ఈ 33 రోజులు దేవుని యొక్క మహాదయ కృప ద్వారా నేను మీకు అందించగలిగినాను. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి అయి ఉన్నది. అయితే ఈరోజు క్రైస్ట్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అంటే ప్రేమకు ప్రతిరూపమైన యేసును గురించి, అంటే యేసు మనకు అందించే ఈ గొప్ప రక్షణ ద్వారా మనకు లభించిన ప్రేమ గురించి వివరించాలి. ప్రేమ కలిగి ఏ విధంగా దేవుని బిడ్డలు యేసు రక్తమందు కడగబడిన వారు ప్రవర్తించాలని పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా బోధిస్తుంది. ద పవర్ ఆఫ్ క్రైస్ట్ లవ్ అంటే ఈ లోకంలో అణుశక్తిని మించిన శక్తి, ఏ బాంబును కూడా మించిన శక్తి ప్రేమలో ఉంటుంది. ప్రేమ చాలా శక్తి కలది. ఇట్స్ ఎ గ్రేట్ ఫోర్స్. లవ్ ఈజ్ ఎ గ్రేట్ ఫోర్స్ అంటారు కదా. ప్రేయర్ ఈజ్ ఎ గ్రేట్ ఫోర్స్. ప్రేమ లేకుంటే ప్రార్థన చేయలేము. ప్రేమ లేని ఏ పని కూడా దేవుడు స్వీకరించాడు. ఎందుకంటే దేవునికి మరో పేరే ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే ఈ ప్రేమను యేసుప్రభు బిడ్డలు కలిగి ఉండాలి. ప్రేమ ద్వారానే మీరు విమోచింపబడినారు. ప్రేమ ద్వారా ఆయన తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడండి. ఎంతో ప్రేమించి పాపల నుండి విడిపించాలని తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినాడు. అందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ క్రియారూపంగా ఉంది. చాలామంది ప్రేమ గురించి ప్రసంగాలు చేస్తారు, పుస్తకాలు రాస్తారు, ప్రేమ గురించి మాట్లాడతారు. కానీ ప్రేమ అలాంటిది కాదు. లవ్ ఆల్వేస్
ఈజ్ ఇన్ యాక్షన్. ప్రేమ ఎప్పుడు కూడా క్రియారూపకంగా ఉండాలి. నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి మరి నీ వలన ఎవరికి ఏ ప్రయోజనం లేదంటే అది నిష్ఫలమైన ప్రేమ. ప్రేమ ఎప్పుడు కూడా పనిచేస్తుంది. ప్రేమ ఎప్పుడు క్రియల ద్వారా ప్రేమను ప్రకటిస్తుంది. కనుక ఈ ప్రేమ నువ్వు కలిగి ఉంటే ఇది దేవుని ప్రేమ. రోమా 5:5లో ఒక మాట ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెట్రోల్కు షార్టేజ్ వచ్చింది, గ్యాస్కు షార్టేజ్ వచ్చింది, కానీ ఇంకా ఇంకేదేదో షార్టేజెస్ రాబోతుందంట. అప్పుడు నేను అనుకున్నాను, నీవు నాకు ఇచ్చిన ప్రేమకు మాత్రం ఏ షార్టేజ్ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్ డ్రైవ్స్ మీ ఫార్వర్డ్. ఇట్స్ అ గ్రేట్ డ్రైవింగ్ ఫోర్స్. ఐ షుడ్ లవ్ ఆల్ పీపుల్, ఐ షుడ్ వర్క్ ఫర్ పీపుల్, ఐ షుడ్ లవ్ గాడ్. నేను దేవుని ప్రేమించాలి, దేవుడు నాకు ఇచ్చిన జనాలను ప్రేమించాలి, ఆ ప్రేమ నాలో నుండి ఇతరులకు ప్రవహించాలి. ఇది ఎప్పుడు కూడా కరువు కాకూడదు. నిత్యము ఒక కార్ ఏ విధంగా కొన్నప్పుడు కొన్ని లీటర్స్ పెట్రోల్ పోస్తాం కదా, అదే ఉండదు. అది అయిపోతూ ఉంటే మళ్ళీ ఫిల్లింగ్ స్టేషన్ పోయి మళ్ళీ నింపుకుంటుంది కదా పెట్రోల్, లేకుంటే ముందుకు పోదు. దేవుని సేవ చేయాలంటే ప్రేమ కావాలి. హల్లెలూయా. ప్రేమ లేని పరిచర్య నిలబడదు. పరిచర్యలో ప్రేమ ఉంటేనే ఆ ప్రేమ ముందుకు సాగుతుంది. కుటుంబం నిలబడదు ప్రేమ లేకుంటే. అన్యాయస్తులు, అక్రమస్తులు నీ ప్రక్కనున్న ముందున్న నీ కుటుంబంలో ఉన్నా కానీ వారిని కూడా యేసు ప్రభు ప్రేమతో ప్రేమించి వారికి కూడా పరిచర్య చేసి వారి కొరకు విజ్ఞాపన చేసి వారు నశించకూడదనే శుద్ధమైన మనస్సాక్షితో, మంచి మనస్సాక్షితో వారి కొరకు నువ్వు చేసే విజ్ఞాపనలకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ సులభకరంగా మార్చేస్తాం. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ప్రేమ కలిగి ఉంటేనే మనం క్రీస్తుకు ప్రతిరూపంగా క్రీస్తును ప్రతిబింబింపగలం ఈ లోకంలో. లేదు నీకు గర్వము, అహంకారము, పగ, ఈర్ష్యం, ఓర్వలేనితనం ఉండకూడదు విశ్వాసి. ఎవరో పైకి వస్తున్నాడంటే వాళ్ళని చూసి ఓర్వలేకుండా వారి మీద మరి లేని వార్తలు పుట్టించి వారి పేరు పాడు చేయడం, ఇదంతా సాతాను లక్షణం. ఇన్ని శిలువ ధ్యానాలు చేసిన తర్వాత మనము దైవ రూపంగా మారాలి. వీ షుడ్ బీ లైక్ లిటిల్ జీసస్ అనమాట. ఈ చిన్న యేసుల్లాగా మారాలని నా ప్రార్థన. దేవుని స్తోత్రం. నిండుగా నువ్వు ప్రేమ నీ హృదయంలో నింపుకుంటే ఇక నీకు అసాధ్యం అంటూ ఏమీ ఉండదు ఈ లోకంలో. లోకము మరి నువ్వు జయించే విజయము ఆ ప్రేమ ద్వారా నీవు సాధిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు బోధించినట్టు ఈ లోకంలో ఎవరు బోధించలేదండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టమని ఏ మహాపురుషుడు, ఏ దేవుడు అనే పేరుతో వచ్చిన వాడు ఎవరు బరకలే మాట. 1 మైలు రమ్మంటే 2 మైలు బొమ్మన్నాడు. ఒక అంగి అడిగితే ఎన్ని ఇవ్వన్నాడు? 2 ఇవ్వమంటున్నాడు. అంటే ఎంత ప్రేమ! నిన్ను బాధించేవాడిని ప్రేమించడం అంత సులభం కాదు. కఠోరమైన మాటలు, కత్తిపోవటం వంటి మాటలు నిన్ను ఉపద్రవించి శారీరకంగా, మానసికంగా గాయపరిచిన వాడిని తిరిగి ప్రేమించడానికి చాలా అద్భుతమైన దైవశక్తి కావాలి. ఆ దైవశక్తి ప్రతిరూపమే ప్రేమ. ఆ ప్రేమ ద్వారానే నీవు అన్నిటిని విజయోత్సవంగా నీవు దాన్ని మరి గెలుస్తూ ఉన్నావు. అంటే యు ఆర్ గెటింగ్ కాంకర్డ్, యు ఆర్ కాంకరింగ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్. కాంకర్ త్రూ లవ్ అని ఉండేది నినాదం. నేను సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కాన్వెంట్లో చదివినాను. అక్కడ మాకు పెద్దగా రాసి ఉండేది కాంకర్ త్రూ లవ్. అంటే ప్రేమతో నీవు విజయాన్ని సాధించు. అది యేసు ప్రభు బిడ్డలకే సాధ్యమని నేనైతే భావిస్తున్నాను. మరి ప్రేమతోనే గెలవాలి, ప్రేమతోనే స్వాధీనపరచుకోవాలి, ప్రేమతోనే ప్రకటించాలి, ప్రేమతోనే పనిచేయాలి. ప్రేమ లేకుంటే మనము సాతాను సంబంధులం. సాతానునికి ప్రేమ లేదు. వాడు దొంగ, వాడు దోచుకున్నవాడు, నాశనపుత్రుడు, వాడు నశింపజేయడానికి వచ్చినాడు, నిన్ను నరకపాలు చేయడానికి వచ్చినాడు. వానిలో ప్రేమ బొత్తిగా లేదు. వాడు నీ పతనమే కోరుతాడు. వీడు ఎప్పుడు విశ్వాసభ్రష్టుడవుతాడు, ఎప్పుడు విశ్వాస మార్గం నుండి తొలగుతాడు అని వారు సర్వ ప్రయత్నాలు దేవుని బిడ్డల మీదనే ప్రయోగిస్తాడు. కాబట్టి సాతాను తంత్రములను గుర్తుపెట్టి దేవుని వాక్యాన్ని విధేయత చూపి, ప్రభువా నీ ప్రేమ పరిపక్వత నాకు దయచేయండి, ప్రేమతో నా హృదయం నింపండి, నా శత్రువులను సహా నేను ప్రేమించడానికి, నన్ను ఉపద్రవించే వారిని కూడా ప్రేమించడానికి. నాకు తెలుసు వారు నా కీడు కోరుతున్నారు, అయినా వారి కొరకు ప్రార్థన చేసి శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు విజ్ఞాపన చేయమన్నాడు కదా. కాబట్టి అలాగూ నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చుకోవాలి. ప్రేమకు విరోధంగా ఏ నియమం లేదు. ప్రేమ నుండి ఉద్భవిస్తుంది ఆత్మఫలం. ఆత్మఫలం ఏమనగా అంటే ఒక్కటే అన్నమాట ఆత్మఫలం. ప్రేమ నుండి ఉద్భవించేవి ఆ 9 రుచులు. అంటే ఒక ఆరెంజ్
మీ చేతిలో తీసుకుంటే దాంట్లో ఎన్నో తొనలు ఉంటాయి కదా, అలాగూ ప్రేమ అనేది ఒకటే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆ ప్రేమ నుండే నీకు సమాధానం, సంతోషం, విశ్వాస్యత, మరి సాత్వికం, దయాళుత్వం, మంచితనం, మరి ఇంకా ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఉత్పదిస్తుంది ప్రేమ. అందుకే 40 రోజుల్లో సిలువ ధ్యానం చేసిన యేసు ప్రేమను నువ్వు ధ్యానిస్తున్నా నీలో ప్రేమ లేకుంటే నువ్వు వ్యర్థుడవు. ప్రేమ గురించి ఒక అధ్యాయమే ఉంది, 1 కొరింథీ 13వ అధ్యాయం. ఇట్ ఇస్ అబౌట్ లవ్. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ హోప్లెస్ ఇఫ్ ఐ డు నాట్ క్యారీ లవ్ ఇన్ మై హార్ట్. దట్ ఇస్ గాడ్స్ లవ్. అది దేవుని ప్రేమ. ప్రేమ ఎప్పుడు ఇస్తుందండి. ఆల్వేస్ యూ థింక్ ఆఫ్ దిస్. లవ్ సాక్రిఫైజెస్. ఉన్నది పోగొట్టుకుంటుంది ప్రేమ. ప్రేమ ఎప్పుడు కూడా ఇతరుల సొమ్ము ఆశించదు. ప్రేమ కనికరం కలిగి ఉంటుంది. ప్రేమ డంబము చూపదంట. ప్రేమ గురించిన నిర్వచనం 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రతి వచనం ఇట్స్ సో ఇంపార్టెంట్. నువ్వు ఎన్నెన్ని వరాలు కలిగి ఉన్నా, మరి ఎంత నీవు ఆత్మీయంగా మరి ఉన్నతమైన స్థాయిలో ఉన్నావని నువ్వు అనుకున్నా, నీ హృదయంలో దేవుని ప్రేమ లేకుంటే నువ్వు వ్యర్థుడవు. కనుక ప్రేమ మరి అన్నిటినీ తాళుకుంటుందంట. అది నాకు చాలా నచ్చింది. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నిటినీ తాళుకునేదే ప్రేమ. ఒక కాపురం నిలవాలంటే ఎన్ని తాళుకోవాలండి? అన్నిటిని తట్టుకోవాలి, అన్నింటిని తాళుకోవాలి. నువ్వు రాజ్యం అన్నా వెళ్ళొచ్చు, కానీ ఒక కుటుంబాన్ని పదిలంగా నడిపించడం ఇట్స్ ఏ గ్రేట్ ఆర్ట్ అండ్ ఇట్స్ ఏ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్, ఎ టఫ్ జాబ్ టు కీప్ ద ఫ్యామిలీ ఇంటాక్ట్ అండ్ కీప్ ఇట్ గోయింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అది కూడా చాలా సులభం అయిపోతుంది నువ్వు ప్రేమిస్తే. నీ భర్తను, నీ భార్యను, వారికి పెద్ద అర్హత లేకున్నా నువ్వు ప్రేమిస్తున్నావు. ఎందుకంటే దేవుడు ఇచ్చినాడు కాబట్టి ప్రేమిస్తున్నావు. నీ ధర్మం నువ్వు చేస్తున్నావు. నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తున్నావు. ఇంటికి వచ్చిన కోడలను ప్రేమిస్తున్నావు. ఇంటికి వచ్చిన అల్లుని ప్రేమిస్తున్నావు. వారికి పుట్టిన పిల్లలను ప్రేమిస్తున్నావు. వారి దగ్గర నుండి ఏదో దొరుకుతుందని కాదు, వారు ఏమి ఇవ్వకుండా ప్రేమిస్తున్నావు అంటే అది దేవుని ప్రేమ, దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ దినాల్లో యూట్యూబ్లో చక్కర కొడుతుంది ఒకటి, వైష్ణవి హత్య కేసు. మీరు యూట్యూబ్ చూడరేమో. జాయమ్మ, మీకు ఇంత టైం ఉంటుందా యూట్యూబ్ చూడాలి? మరి చూడాలి కదా. లోకంలో ఏమవుతుందని తెలుసుకుంటేనే నాకు పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలుస్తుంది. హల్లెలూయా. అంటే అన్నట్టు అదే పట్టుకొని కూర్చోవద్దు, కానీ తెలుసుకోవాలి. అవేర్నెస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ రౌండ్ యూ. అయితే 18 ఏళ్ల పిల్ల చక్కగా ఉంది, చూడ చక్కగా యూట్యూబర్. యూట్యూబ్లో రీల్స్ వేసి డబ్బు సంపాదిస్తుంది. 13-15 మంది అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల అంటే వాళ్ళందరూ కజిన్స్. ఎక్కడ ఆడపిల్లలు పుట్టలే వారి కుటుంబంలో, ఇదొకతే. అల్లారు ముద్దుగా, ముద్దు చెల్లెలుగా, మరి ముద్దు బిడ్డగా పెరిగింది. కానీ ఆ యూట్యూబ్ చూసి చూసి ఒకడు యవనస్తుడు, ఆమె కంటే దాదాపు 10 ఏళ్ళు పెద్దోడు, దీనికి 18 అంటే వానికి 29. వాడు ఈ మీద కన్ను వేసినాడు. ప్రేమ దోమ అనుకుంటా దానికి మెసేజ్లు ఇవ్వడం, దాన్ని కలుసుకోవడం అట్లా చేస్తే ఈ పిల్లకి అసలు నచ్చలేదంట. ఆ పిల్లని నాకు వద్దు, నేను ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, ఐఎమ్ వెరీ యంగ్ అని చెప్పిందంట. అయినా కానీ వాడు ఆ పిల్ల మీద కన్నుపెట్టినాడు. కన్నుపెట్టి వాడు వెంటాడినాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులకు వచ్చి అడిగితే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, పిల్ల ఒప్పుకోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదాడు. వీడిగా నాటకాలు ఆడడం మొదలుపెట్టినాడు. ఈ పిల్ల లేకుంటే నేను చచ్చిపోతానని చెప్పి విషం తాగి ఎక్కడ పొదల్లో పడి విషం తాగుతుంటే అందరూ వచ్చి, ఈ పిల్ల బంధువులు వచ్చి, సరే పెళ్లి చేస్తాంలే, నువ్వు ఎందుకు తాగి చనిపోతావు అని ఆ పిల్లని తెచ్చి ఈ పిల్లకి అంటగట్టి ఒక గుడిలో పెళ్లి చేసినారు. వాళ్ళ పిల్లోని తల్లిదండ్రులకు అసలు ఇష్టం లేదంట. నువ్వు కనబడ్డావు అంటే మేము నేను చంపేస్తామని అన్నారంట తల్లిదండ్రులే. అయితే ఇలాగూ ఈ పిల్లోని మామ అంటే పిల్ల తండ్రి చాలా ఆస్తిపరుడు, మంచి అన్నీ ఉన్నవాడు. సరే నువ్వు ఎందుకు అక్కడ పోయి చేస్తావు, నా పిల్లకు భర్త కావాలి కదా, నువ్వు భర్త కదా, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండని మంచి ఇల్లు కట్టి వానికి పల్సర్ బండి కొనిచ్చి వానికి అన్ని రీతుల కట్నం 10 లక్షలు ఇచ్చి వానికి బంగారం మెడ గొలుసు ఇచ్చి అంతా చేసినాడట. పాపం నా పిల్లని మంచిగా చూసుకుంటే చాలని. ఆ పిల్లవాని తల్లి బహు దుర్మార్గురాలు. అది ఫోన్లు చేసి వేధిస్తుందంట. అరే నీకు నెలకు 40,000 జీతం, నీకు మంచి సంబంధం దొరుకుతుంది, నీకు 45 లక్షల కట్నం, 10 ఎకరాల భూమి ఏదో ఇస్తారంట. మరి ఎలాగ ఈ పిల్లని చేసుకున్నాం కదంటే ఆ తల్లి ఐడియా పన్నిందో మరి ఏమైందో తెలియదు. మొత్తానికి వాడు పిల్ల తల్లి ఇంట్లోనే ఉన్నాడు, పక్క రూమ్లోనే ఉన్నాడు. డబ్బు ఆశ, ఆ తల్లి ఇచ్చిన మరి ఐడియానేమో తెలియదు.
ఆ చక్కని పిల్ల, మొగ్గ 18 ఏళ్ల పిల్ల, అందంగా ఉంది. రాత్రి వాడు కిరాతకంగా ఆ పిల్లని చంపేసినాడు. 30 కత్తిపోట్లు అంటావు, అది కూడా కిచెన్ చేపలు కోసే కత్తి. చేపలు కూడా అల్లునికి చేపలు కావాలని మామ తెచ్చిన చేపలన్నీ ఆ కత్తితోటే మామ అంతా శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టిండంట. మరుసటి రోజు మనకి వేయించి మంచిగా చేపలు పేల్చి ఇయ్యాడు. నోచుకోలేదు వాడు దుర్మార్గం. పిల్లని చంపేసినాడు. పొద్దున్న పల్సర్ బండి ఎక్కి వెళ్ళిపోయినాడు ఎక్కడ. అంటే చూడండి ఎంత దారుణం అండి. ప్రేమ రాహిత్యం అనేది ఒక సాతాను కార్యంగా మారిపోతుంది కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యూ డోంట్ క్యారీ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, ఎవ్రీథింగ్ బికమ్స్ సో క్రిమినల్ మైండెడ్. అంటే చూడండి, వాడు అనుకోలేదు వాడు అలా చేస్తాడని. ప్రేమించినప్పుడు ప్రేమించినాడు, చచ్చిపోతా అన్నాడు ఆమె లేకుంటే. కానీ వాని ప్రేమ మరి స్వచ్ఛమైనది కాదు. వాడు నిజంగా ప్రేమిస్తే ఎంతమంది ఎన్నా కానీ వాడు తన భార్యను ప్రేమిస్తాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీకు ఇచ్చిన భార్యను నువ్వు సొంత శరీరంలాగా ప్రేమించాలి. ఈ పరిశుద్ధ గ్రంథం లేకుంటే మనం కూడా చిన్న చిన్న రాక్షసులం అయిపోతామేమో. ఈ శిలువ ధ్యానాలు లేకుంటే, ఈ పరిశుద్ధమైన వాక్యం లేకుంటే, ఈ గ్రంథం మనకు లేకుంటే మనం ఏం తక్కువరమా? కానీ ఇవన్నీ మన జీవితానికి మంచి బ్రేకులు పెడుతుందన్నమాట. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే వాక్యం కొరకు చేతులెత్తి దేవుని గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మారుతున్నాడు. చూడండి, తల్లిదండ్రులకు ఆ చిన్న బిడ్డ 18 ఏళ్ళ బిడ్డ లేకుండా అయిపోయింది. వాడు కటకట పాలైనాడు. ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ అన్నదమ్ములను అందరినీ కూడా వారు విచారిస్తున్నారు. వారికి కూడా ఏం గతి పడుతుందో తెలియదు. వీనికి ఉరిశిక్ష కావాలని వారి బంధువులందరూ కోరుతున్నారు. అంటే ప్రేమ అనేది చాలా గొప్పది. లవ్ కవర్స్ ఆల్ సిన్. చెప్పండి, ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. చెప్పండి అన్నమాట. ప్రేమ లేకుంటే నేను వ్యర్థుడాను. ప్రేమ కావాలి. అయితే మరి ప్రేమ కార్యరూపంలో ఉండాలి. నీకు శరీరానికి ఆరోగ్యం కావాలంటే కూడా ప్రేమతో నింపబడాలి. ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ షుడ్ బి ప్యాక్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నేను చేసేప్పుడు ప్రార్థన ఇవన్నీ కోరుతాను. నేను పెద్ద బిల్డింగ్ కావాలా, పెద్ద మందిరం కావాలా, నాకు అది కావాలా, ఇది కావాలా, వాహనం కావాలా, బెంజ్ కార్ కావాలి, ఇవన్నీ కోరాను. ఇవన్నీ పెంటతో సమానం నన్ను అడిగితే. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క ప్రేమను తెలుసుకోవడమే చాలా గొప్ప ఉన్నతమైనది. ప్రేమ యొక్క వెడల్పు, క్రీస్తు ప్రేమ యొక్క పొడుగు, ఎత్తు, లోతు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. పలకండి అన్నమాట. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడమే నీ ఐశ్వర్యం. హల్లెలూయా. అదే నీకు సమాధానం సమృద్ధిగా అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రీస్తు యొక్క శక్తిగల ప్రేమను నువ్వు అనుభవించినప్పుడు నీ ప్రార్థన శక్తిగలదిగా మారుతుంది. హల్లెలూయా. క్వైట్ టైం అని పెట్టినాం కదా. కొన్నిసార్లు నేను కావాల్సుకొని 5-10 నిమిషాలు లేట్ వస్తాను, ఇంకా కొద్ది ప్రార్థన చేయని అనుకుంటాను. ఎందుకంటే మరి ఇంత అద్భుతమైన ఏర్పాటు కదా. పరిశుద్ధాలయంలో పరిశుద్ధులతో కలిసి ఈ ప్రభాత ప్రశస్తమైన వేళలో దేవుని సన్నిధిలో అందరూ ఏక మనసుతో ప్రార్థన చేయడం మాటిమాటికి దొరకదు కదా. ఈ అవకాశం దొరుకుతుందా? మరి అది కొద్దిగా కూడా ఎక్స్టెండ్ చేసి మంచిగా లీనమై ప్రభు సన్నిధిలో హృదయాలు కుమ్మరించుకుంటే క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా చేయ శక్తి గల దేవుని కలిగి ఉన్న ప్రజలం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోర్ దెన్ వాట్ యూ కెన్ ఆస్క్. ఐఎమ్ ఏ టెస్టిమనీ ఫర్ దట్. నేను ఎప్పుడు అడగలే ఇది కావాలి అది కావాలి అని. క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఎందుకంటే నాకు తెలుసు ఒకటి, ప్రేమలో స్వార్థం ఉండదని, ప్రేమ ఎప్పుడు ఇస్తుందని, ప్రేమలో త్యాగం ఉంటుందని యేసు ప్రభు శిలువ మరణాన్ని ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది. లవ్ ఆల్వేస్ గివ్స్, లవ్ సాక్రిఫైజెస్. ప్రేమ తనకంటూ ఏది ఉంచుకోదు. ప్రేమ ఎప్పుడు కూడా మరి ఇతరుల బాగోగులనే కోరుతుంది. మరి ఇలాంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. క్రీస్తు మరి ప్రేమకు యొక్క ప్రతిరూపం. నీకు ప్రేమ యొక్క నిర్వచనం కావాలంటే క్రీస్తు జీవితాన్ని నువ్వు పరీక్షించాలి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన కొరకు ఏ డబ్బు సంపాదించలేదండి. ఆయన దగ్గర పర్సే లేకుండేదంట. ఇంత గొప్ప ప్రభువు కదా. ఇక్కడైతే సేవకులు ఎప్పుడు బ్యాంకులో డబ్బులు కూడగట్టుకోవాలి, ఆ బ్యాలెన్స్ ఎంత ఉందని మాటికి చూసుకోవాలి, ఇంకెవరైనా ఇస్తారా అని ఎదురు చూడాలి, ఎక్కడ పోతే ఎక్కడ డబ్బులు దొరుకుతాయి. చేయనండి చాలా మంచి వాళ్ళు అయిపోయారు ఒక్క నిమిషాల్లో. దీన్నంతా నష్టపరుచుకున్నాడంట అపోస్తలుడైన పౌలు.
క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము అట్టి జ్ఞానం నిమిత్తం నేను సమస్తమును నష్టపరుచుకున్నాను. వీటన్నిటిని నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ప్రేమ గొప్పది. మరి ప్రేమ కొరకు ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయము నీకు ప్రేమ కొదువైనప్పుడు ఎల్లా చదవాలి, ధ్యానించాలి. మరి ప్రేమ ఎప్పుడు కూడా క్షమిస్తుంది. ప్రేమ గురించి మీరు చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయం ఒక 3 సార్లు చదవండి ఈరోజు ఇంటికి పోయి. యూ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ యువర్ స్పిరిట్. ప్రేమ లవ్ ఈజ్ వెరీ కంపాషనేట్, ఇట్స్ లాంగ్ సఫరింగ్. అది త్యాగ పూర్తి గలది, అంటే త్యాగం చేస్తుంది. దాని తర్వాత అది మరి ఇలాంటి ప్రేమ నీలో ఉంటే నీకు తప్పకుండా స్వస్థత లభిస్తుంది. దేవునికి స్తోత్రం. అందరికీ స్వస్థత కావాలి కదా. తల నుండి అరిపాదం వరకు అంతా పచ్చి పుండ్లు, గాయాలు గట్టబడలేదు అని యెషయా 1వ అధ్యాయంలో ఉంది. అంటే మనిషి మనసు బాగలేకుంటే అన్ని రుగ్మతలే. కొందరైతే ఈ రోగం కొని తెచ్చుకుంటారు, అంత రోగం గురించి ఆలోచిస్తారు. రోగం రాకముందే గుప్పిడు గోళీలు మింగుతారు. ఎందుకు ఇంత గోళీలు మింగుతున్నావు అంటే రోగము భవిష్యత్తులో నాకు రాకుండా ఇది ప్రివెంటివ్గా తీసుకుంటున్నాను. బుద్ధి లేదు. కొన్నిసార్లు బుద్ధి ఏం చేస్తుందంట, గడ్డి మేస్తుందంట. బుద్ధి లేదు. దేవుడు నీకు ఇచ్చిన అమర్చిన శరీరాన్ని కాపాడడానికి ఆయనకు తెలియదా? ఆయన నీ శరీరాత్మ ప్రాణములకు ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఏ రోగం తగలదు అంటున్నాడు. ఐగుప్తులకు వచ్చిన ఏ రోగం నీకు రానియను. ఒకవేళ కలిగిందా నీ అవిధేయత వల్ల, అయినా నిన్ను క్షమిస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెత్ యూ. అంత మంచి మాట. కాబట్టి నీకు సంపూర్ణ స్వస్థత, నెమ్మది, సమాధానము, సంతోషము, మరి సంపన్నత ఏది కావాలన్నా కూడా ప్రేమ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఇంగ్రీడియంట్ ఇన్ యువర్ లైఫ్. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్తాను, కలహించే గృహాల్లో దేవుని సన్నిధి ఉండదు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. 1 కొరింథీ 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండటకు మీరు ఏం చేయాలట? ప్రయాసపడాలి. కష్టమే కొందరు దుర్మార్గులను ప్రేమించడానికి. కఠినాత్ములు, కఠోరులు ఎంత ప్రేమించినా మరి వారిలో మనం చూడం, ఆ రెస్పాన్స్ చూడం. అప్పుడు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు నాకు ఓ మాట గుర్తొస్తుంది. అరే, పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఒకటే సైడ్ చూడొద్దు. అన్ని విధాల నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలను అర్థం చేసుకోవడానికి నా కన్నులను నువ్వేం చేయాలి? తెరవాలి. పంది ముందు ముత్యం వేయొద్దని ఉంది. నేనైతే బాగా అర్థం చేసుకున్నది. పంది ముందు ఏమేయద్దు. ఏం చేస్తుంది పంది? దానికి ముత్యం అని తెలుసా? పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టొద్దని ఉంది. పెడితే ఏం చేస్తుంది? అది పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టొద్దంటే అర్థం ఏంటి? అంటే దానికి విలువ లేదు, తెలియదు దానికి. పరిశుద్ధమైన కార్యాల గురించి తెలివి జ్ఞానం లేని వారి యొద్ద వెళ్ళి నీవు చాలా ప్రేమ చూపెట్టి చాలా అంటే కూడా దేవుని చిత్తం వెతకాలి అన్నిటి కొరకు. డోంట్ మేక్ గాడ్స్ లవ్ సో చీప్. మరి ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ సమ్ అదర్ వే. కాబట్టి దేవుని అడగాలి, ఇస్తాడు ప్రేమ. ఆయన ఎంత ఘోర దుర్మార్గులను కూడా ప్రేమించి గెలిచినాడు కదా. ఎంత మా కఠినాత్మలు ప్రభు సన్నిధికి వచ్చినారు. కానీ పాము వలె నీవు ఎలా ఉండాలంట? వివేకం కలిగి ఉండాలి. పావురం వలె నిష్కపటమై ఉండాలి. నీవు సువార్త ప్రకటనలో కూడా జ్ఞానం వాడాలి. నీకు ప్రేమ ఉంది ఆత్మల మీద, ఆత్మలు సంపాదించాలని చెప్పి ఎక్కడో మరి నువ్వు వెళ్ళి అక్కడ అనుమతి లేదు అయినా కానీ నువ్వు ధైర్యంగా వెళ్తున్నావు, నువ్వు క్రీస్తుని ప్రకటిస్తున్నావు అంటే దేవుని చిత్తమా కాదా మొదట వెతకాలి. తర్వాత నువ్వు అక్కడ వెళ్ళి దెబ్బలు, గాయాలు, ప్రాణాలు పోయి అది దేవుని చిత్తమా అంటే ఫస్ట్ ఫైండ్ గాడ్స్ విల్ ఈవెన్ ఇన్ స్ప్రెడింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. అంటే జ్ఞానం కొదువు ఉంటే మీరు దేవుణ్ణి అడగాలి. క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు ప్రేమ స్వరూపి. నీకు ప్రేమ కొదువు అయితే కూడా అడగాలి, జ్ఞానం కొదువు అయితే కూడా అడగాలి. దేవుడు సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమలో భయం ఉండదు అని ఉన్నది. ప్రేమలో భయం ఉండదని ఏంటంటే నేను చాలా అధ్యయనం చేసినది. ఏంటిది? లవ్ కాస్ట్ అవే ఆల్ ఫియర్. అంటే భయము, భవిష్యత్తు గురించిన భయం. రేపేమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, నా భర్త భార్య ఏమవుతారు, నా వాహనం పోతుంటే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదం అవుతుంది, కాళ్ళు పోతుంది, చేతులు పోతుంది, ఐసీయూలో పడు. ఈ పిచ్చి పిచ్చి భయాలు
దేవుని ప్రేమతో నింపబడిన హృదయాల్లో తావులేదు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు అనవసరంగా నీడను చూస్తే భయం, ముందు చూస్తే భయం, వెనక చూస్తే భయం, శత్రువులు అంటే భయం, కుటుంబ సభ్యులు ఏమైనా చేస్తున్నారా అనే భయం, వాడేమైనా కల్పిస్తున్నాడా, నా ప్రాణం పోతుందా, నా ఆస్తి ఎవరి వశం అవుతుంది, పిచ్చి పిచ్చి భయాలు ఇవన్నీ. లవ్ కాస్ట్ అవే ఎవ్రీ ఫియర్. పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవే ఫియర్. అంటే పరిపూర్ణమైన ప్రేమ, దేవుని పట్ల నీకు పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉంటే నీవు ఈ లోకంలో విశ్వాసం ద్వారా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీ స్టెప్ విల్ బి ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్. నో నెగటివిటీ. చీకటి లేదు ప్రేమలో. నెగటివిటీ ఆల్వేస్ అట్రాక్ట్స్ నెగటివిటీ. పాజిటివిటీ అట్రాక్ట్స్ పాజిటివిటీ. నువ్వు చీకటి చింతలతో ఉండి ఎప్పుడే బిక్కు బిక్కుమంటూ భయపడుతూ వణుకుతూ చస్తావు. చావకు ముందే చస్తావు. చావు రాకముందే నువ్వు చచ్చిపోతావు, పడకబడతావు. ఎందుకంటే నీలో పాజిటివ్ ఫోర్స్ లేదు. నీకు రక్షింపబడినావు అనే పేరు మాత్రమే. అందుకే ప్రకటన 3వ అధ్యాయంలో ఉంది, ఉంటే వెచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవుడు తన నోటి నుండి నిన్నేం చేస్తాడట? ఉమ్మివేస్తాడంట. ఇంట్లో ఉమ్ముకుంటారా? మీరు ఎక్కడ ఉమ్ముతారండి? బయట, లేకుంటే మరి వాష్రూమ్ ఎక్కడో. ఇంట్లో అక్కడిక్కడ ఉమ్మరు కదా. అంటే గతి కూడా అలాగే పడుతుంది. అధోగతి పాలైపోతారు. దేవుని నోటి నుండి ఉమ్మబడితే ఎలాగుంటుంది వారి గతి అని ఆలోచించండి. కాబట్టి నులివెచ్చని స్థితి నాలో నుండి తీసివేయి ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేయాలి. మరి ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను గురించిన సాక్ష్యం, ఇదిగో ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. మండుతున్నాడంట. అంటే మండుతున్నాడంటే ఈ మనం చూసుకున్న గ్యాస్ పొయ్యి ద్వారా వచ్చే మంట కాదు, ప్రేమ అనే మంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ జ్వాలలు మంట అన్నమాట. సువార్త సేవ చేయాలి, అనేకులను ప్రభువు తట్టు నడిపించాలి. నా జీవితం అంతా పానార్పణంగా ప్రభు కొరకు పోయబడాలి. ఆ ప్రేమనే నీకు పరిచర్యకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రేమ లేకుంటే నువ్వేమీ చేయలేవు ఈ లోకంలో. లవ్ ఇస్ ద గ్రీజ్ దట్ మేక్స్ యూ మూవ్ ఫార్వర్డ్. కాబట్టి ప్రేమను కోరుకోవాలి. ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను 3వ అధ్యాయము. యేసు రొమ్మున ఆనుకున్న ఈ శిష్యుడు, ప్రేమ అంటే బాగా తెలిసి తను యేసు రొమ్మున ఆనుకుంటాడు ఎప్పుడు. లాస్ట్ సప్పర్లో కూడా మీరు చూస్తారు కదా, 12 మంది, ఒకడు మాత్రం యేసు దగ్గరగా ఉండి యేసు రొమ్మున ఆనుకుంటాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని పేరు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పేరు. 3వ అధ్యాయము, 1 యోహాను 3వ అధ్యాయము 13 నుండి చూద్దాం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమకెంత శక్తి! మరణం నుండి నిన్ను జీవంలోకి దాటించే శక్తి ప్రేమకు ఉందట. మనము క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంటే మనం సహోదరులం ప్రేమిస్తున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీకు ఎవరి మీదన ద్వేషం ఉంటే ఈరోజే క్షమించే, ఈరోజు ఈ క్షణం అందే, ఐ ఫర్గివ్ దట్ పర్సన్ లార్డ్ అని ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఎందుకంటే దట్ విల్ లీడ్ టు సో మెనీ డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్. నీ హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, చేదైన వేరుంటే, అది చిన్నదిగా ఉంటుంది, మొలకెత్తుతుంది. అది పెరిగి పెరిగి ఇట్ హ్యాస్ ఎ పొటెన్సీ టు గ్రో. అది పెరిగి 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 నీ హృదయాన్ని అంతా మలినం చేసేసి నీ జీవితం పాడైపోతుంది. ఆ ద్వేషమే పగ ఈర్ష్య కుళ్ళు ఓర్వలేనితనంగా మారి అది హత్యకు దారి తీస్తుందని ఇక్కడ వాక్యంలో ఉందండి. ప్రేమ లేని వాడట నరహంతకంతో సమానుడు. తన సహోదరుని ద్వేషించువాడు ఎవడంట? నరహంతకుడు అంట. ఇంతకంటే ప్రసంగం అవసరం లేదు మీకు. తన సహోదరుని, నాతో పలకండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. దైవజనులని పేరు మాత్రం కానీ అందరి మీద మరి లేనిపోయి బురద రుద్దుతూ ఉంటారు, దినమంతా తిడుతూ ఉంటారు. ఇదేం అటువంటి ఎండింగ్ నాకు వద్దని నేను ప్రార్థన ఇప్పటి నుండే మొదలుపెట్టినాను. దేవుని స్తోత్రం.
మై ఎండింగ్ షుడ్ బి సో గ్రేస్ఫుల్, ఫుల్ ఆఫ్ లవ్. హల్లెలూయా. నేను చనిపోయేటప్పుడు కూడా ఎవరినైనా ముద్దు పెట్టి చనిపోతాను. దేవుని స్తోత్రం. నాకు తెలుసు నా చావు ఎలా వస్తుందో. ఎందుకంటే దేవుడు తన దాసులకు బయలుపరచకుండా ఏ పని చేయడు. అంటే అంత ప్రేమతో నువ్వు నింపబడాలి. నువ్వు ఈరోజు దేని కొరకు అడగకు. ఈరోజు నుండి లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ లవ్. ప్రేమకు ప్రతిరూపం నీవే కదా ప్రభు, నువ్వు ప్రేమ స్వరూపివి కదా. నా గుండె నీ ప్రేమతో నింపుమని ప్రార్థన చేస్తారా? పరిశుద్ధాత్మతో నింపు, నన్ను వరములతో నింపు, నన్ను దాంతో నింపు, దీంతో నింపు. అవన్నీ ఉద్భవించేది క్రీస్తు ప్రేమలో నుండే. హల్లెలూయా. నీకు వరములు ఫలములు అవి ఇవి కావాలని మోకాళ్ళు అరగొట్టుకొని అడుగుతావు కదా ఉపవాసం ఉండి. ప్రేమ నుండే ఉద్భవిస్తాయి అవన్నీ. అవునా కదా? అవునంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. తన సహోదరుని ద్వేషించువాడు ఎలాంటి వాడంట? నరహంతకుడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో నుండి ద్వేషం, పొగ, ఈర్ష్య పెరిగింది. అసలు వానికి కూని చేయాలని ఎవడు నేర్పించినాడండి? కయీనుకు. హేబేలు ఎంత మంచివాడు. దేవుడు తన బలిని అంగీకరించినాడు. కయీను బలిని తిరస్కరించినందుకు వానికి ఈర్ష్య పెరిగింది. సొంత సహోదరుడు, ఒక్క తల్లి కడుపు నుండి పుట్టినాడు. పేగుబంధం అంటారు దాన్ని. అయినా వానికి మరణమందు నిలిచి ఉన్నాడు. వాడు ప్రేమ లేనివాడు, నరహంతకుడు. చూడండి, హత్యకు దారి తీస్తుందండి అది. నువ్వు ఊహించని పరిమాణాలకు దారి తీసేస్తుంది నీ జీవితం. నువ్వు ఊహించవు ఎప్పుడు. యూ విల్ నెవర్ ఇమాజిన్ దట్ యూ ల్యాండ్ అప్ ఇన్ సచ్ ఏ క్రిమినల్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. ఎందుకంటే నువ్వు పోషించినావు, పెంచి పోషించినావు ఈ దురలవాటును, లేక దేవునికి అయిష్టమైన ఈ స్వభావాన్ని. ప్రేమ లేనివాడు నరహంతకుడు, ఈజ్ ఈక్వల్ టు మర్డరర్. వాడు ప్రేమ లేదు, వానికి సహోదర ప్రేమ లేదు. వాడు అనుకున్నాడు ఈ హేబేలు భూమి మీద ఉండొద్దు, వాడు నేనే ఉండాలి. చూడండి, ఇలాంటి కోరికలన్నీ సాతాను నుండి ఉద్భవించే. నేనే ఉండాలి, నేను అధికారం, పవర్ మాంగింగ్, నేను తప్ప ఇంకొకడు లేడు. దేవుడే అనాలి ఆ మాట, నేను తప్ప దేవుడు ఒకడు లేడని. దేవుడు అనే మాట నువ్వెందుకు అంటున్నావు? నేనెందుకు అనాలి? నేనే దీనికి అంత ఇన్ఛార్జ్, నా ద్వారానే అండుస్తాను. నాకు భయం అవుతుంది అలాంటి మాటలు అంటే. లేపేస్తాడు దేవుడు, మ్యాప్ నుండి తుడిచిపెట్టేస్తాడు. నేను కాదు ప్రభువా. పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నాను? కేవలము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. క్షణమైనా దేవుని కృప లేకుండా నేను బ్రతకలేనయ్యా. అలాగుండాలి నీ అప్రోచ్. చూడండి, వాడు చంపేసినాడు. ఇన్నసెంట్ మ్యాన్ హేబెల్ అని చంపినాడు. చంపి మరి హేబేలు మొరపెట్టలేదంట. హేబేలు రక్తము దేవుని సన్నిధిలో ఏం చేసిందట? మొరపెట్టిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హేబేలు రక్తం మొరపెట్టిందంట. వాడు దేశదిమ్మరి తరతరాలకు శాపగ్రస్తుడిగా మారిపోయినాడు. చూడండి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు చేసే మంచి పనికి నీకు ప్రతిఫలం ఇస్తే చెడు పనులకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. అందుకే దేవునికి భయపడి దేవుని నియమాలను అనుకరించడమే మన పద్ధతి అయి ఉండాలి. ప్రేమ ప్రార్థన చేయండి. లార్డ్ ఫిల్ మీ, ఎంపవర్ మీ విత్ ద పవర్ ఆఫ్ లవ్. లార్డ్, ప్రేమ కావాలి నాయన. ఏ పని చేసినా ప్రేమతో చేయడానికి సహాయం దయచేయండి. హల్లెలూయా. మరి ఆయన అలాంటి ప్రేమను మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమరిస్తాడని ఉంది. చివరికి ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. 1 యోహాను 4వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుతున్నాను. మీరు ఈ 1 యోహాను 4వ అధ్యాయం చదివితే ప్రేమ గురించి చాలా సత్యాలు ఉందండి. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడైది దేవుని ఎరుగును. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుగా తన కుమారుని పంపెను. ఇందులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. తిరిగి 18-16 నుండి చదువుతున్నాను. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువారు దేవుని యందు నిలిచి ఉన్నారు. దేవుడు
దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రేమ నీ హృదయంలో నింపబడితే ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉండినాడు, అలాగే నీవు కూడా ఈ లోకంలో అట్టివాడవై ఉంటావు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనముతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. 20వ వచనం చూడండి. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. హల్లెలూయా. యేసుప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట, స్పష్టమైన మాట ఉంది అక్కడ, చక్కని మాట. దేవుడు ఆయనకి ఇచ్చిన వారిని ప్రేమించినాడంట, అంతవరకు వారిని ప్రేమించినాడంట. దాంట్లో యూదా కూడా ఉన్నాడు. హల్లెలూయా. యూదాను కూడా ప్రేమించినాడు. తెలుసు వాడు దొంగ, ద్రోహి, దుష్టుడు, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, అప్పగింపబోతున్నాడని యేసుప్రభుకు తెలియదా? తెలిసినామని ప్రేమించినాడు, అంతవరకు ప్రేమించినాడు. మరి యేసుప్రభు ఎందుకు శిష్యుల పాదాలు కడిగినాడు? మట్టి పాదాలు అవి. సర్వసృష్టికర్త, సర్వసృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, దైవకుమారుడు వంగి ఈ మట్టి పురుగుల పాదాలు కడిగి, అది ఎంత బొరుసుగా ఉంటుంది. వాళ్ళు ఏమైనా స్టైలిష్ లివింగ్ కాదు అది. వాళ్ళు విద్య లేని పామరులు, సంస్కృతి లేని వాళ్ళు, నాగరికత లేని వారి పాదాలు ఎట్టుంటాయి? ఆ పాదాలంతా తిరిగి అటు తిరిగి దుమ్ము, ధూళి, మురికి పగిలి అంత ఉంటుంది వికారంగా. వంగి నీళ్లు పళ్ళెంలో తీసుకొని పాదములు గడిగిన తర్వాత నడికట్టు తీసి పాదములు తీసినట్ట తుడిచినాడు. మీరు మీ ఖర్చీఫ్ ఎవరికైనా ఇస్తారా? నేనైతే ఇవ్వను. ఇదిగో నా ఖర్చీఫ్ పట్టాను ఇప్పుడు ఇవ్వను అంటే వీఆర్ వెరీ పొజెసివ్ వాట్ వీ హ్యావ్. కానీ జీసస్ లవ్ సూపర్ సీడ్స్ ఎవ్రీ లవ్. నడికట్టు తీసి పాదాలు కడిగి తుడిచి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాను. హల్లెలూయా. నేను ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను అనుకో ఏంటి క్రొత్త ఆజ్ఞ? యోహాను సువార్త 13 చివరి భాగంలో చదువుకోండి. క్రొత్త ఆజ్ఞ, ఐఎమ్ గివింగ్ ఏ న్యూ కమాండ్మెంట్, లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. పాత నిబంధనలో మొట్టమొదటి 2 ఆజ్ఞలు ప్రేమ గురించే ఉంది కదా. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలనేది మొదటి ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? క్రొత్త ఆజ్ఞ ఏంటిది? ఇది నేను ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను కొత్త నిబంధనలు. యోహాను సువార్త 13 చివరి భాగంలో ఉంటుంది. ఐ విల్ గివ్ యు ఎ న్యూ కమాండ్మెంట్. వాట్ ఈస్ ద న్యూ కమాండ్మెంట్? యు లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. అంటే ఏంటి? ఆయన ఎలా ప్రేమించినాడు మనల్ని? ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. హల్లెలూయా. నువ్వు ప్రాణం పెడతావా ఎవరికి అన్నకన్నా? ఈ లోకరీతిగా ఉన్న ప్రేమలన్నీ ప్రాణం తీసే ప్రేమలు అవి. ప్రేమోన్మాదులు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ప్రాణం తీసేస్తారు. కానీ యేసు ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ. లోకమును ఎంతో ప్రేమించి తన ప్రాణం అర్పించినాడు, ఇచ్చినాడు తన ప్రాణాన్ని మనందరి కొరకు. కాబట్టి అలాగే ప్రేమించాలి అని అంటున్నాడు. అట్టి ప్రేమతో మనమందరము నింపబడదుము గాక. ఆమేన్. హల్లెలూయా. సిలువ కీర్తనలు 24వ పాట. నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇళ్ళలో తావేది, నిశ్చలమైన ప్రేమమూర్తి ఇళ్ళలో తావేది. ప్రేమద్రోహులే గాని ప్రియమున చేరరువాని, ప్రియమున చేరరువాని. చేరిన చెలి కాడగురా, చేరిన చెలి కాడగురా, సమయమిదే పరుగిడురా. ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమమివరు. ప్రేమామృతధారలు చిందిన
యేసుకు సమమెవరు ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రభు ప్రేమోక్తులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చని ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా ఎంత ఘోర పాపాత్ములనై ప్రేమించునురారా పాప భారముతురారా పాదములపై పడరా ప్రభు పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు తప్పక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేళ రక్షణ దినమిదిరా తక్షణమే కనుగొనరా తక్షణమే కనుగొనరా ఇది దేవుని వరము ఇది దేవుని వరము ముదమారగ చేకొనుము ముదమారగ చేకొనుము ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేద్దాం, ప్రేమను కోరుకుందాం. ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడే ఆ ప్రేమను మా హృదయం నిండుగా దయచే. ప్రేమ లేకుంటే మేము నీకు సాక్షులుగా ఉండలేము. ప్రేమ మరణమంత బలవంతమైనదని వాక్యంలో ఉంది. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతపరుస్తుందని పౌలు అంటున్నాడు. అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచడానికి క్రీస్తు ప్రేమ నన్ను బలవంతపరుస్తుంది. అవును, ఈ ప్రేమ కొరకు మనము అడిగి పొందుకోవాలి. ప్రభువా, జాలిగల మనసు నాకు దయచేయండి, ప్రేమగల మనసు నాకు దయచేయండి, అన్నిటినీ ఓర్చుకోవడానికి ఉన్న శక్తి నాకు దయచేయండి, అన్నిటినీ సహించడానికి ఉన్న మరి ఓర్పు నాకు దయచేయండి. ప్రేమ అనే బంధము చేత మీరు మరి అన్నిటికైనా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమని కొలసి 3:14 చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మేము ధరించుకోవడానికి కృప దయచేయమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని. ప్రేమ లేనివాడు వ్యర్థుడని వాక్యం సెలవిస్తుంది. నీకు ఎన్ని ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థం. ఆ ప్రేమతో నింపి నాయన నశించే ప్రజల కొరకున్న తపన, ప్రార్థనా శక్తి, కుటుంబాలను ప్రేమించడానికి
ఇచ్చిన బంధువులను ప్రేమించడానికి, ప్రతిది కూడా నీ వల్లనే కలిగిందని, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం నీ యొద్ద నుండే వచ్చిందని సంపూర్ణ హృదయంతో ప్రేమతో మెలగడానికి సహాయం దయచేయండి. క్రీస్తుకున్నంత ప్రేమ నువ్వు ఇస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించినాను అలాగే మేము ఒకరినొకరు ప్రేమించడన్నావు తండ్రి. మిక్కటమైన ప్రేమ మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.